హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీలో అందరికీ నా డైలీ రొటీన్, మార్నింగ్ రొటీన్ చూపిద్దామని ఎప్పుడూ అనుకుంటానండి. కానీ అస్సలు వీలవ్వదు, ఎందుకంటే మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుంది పిల్లలతో. ఇక్కడ మార్నింగ్ మా అబ్బాయికి టిఫిన్ అయితే వేస్తున్నానండి. మా అబ్బాయిని మార్నింగే నిద్ర లేపేసి ఇంకా వాడికి బ్రష్ అయితే ఇచ్చేసాను. వాడి కోసం ఇక్కడ టిఫిన్ వేస్తున్నాను. ఈలోపు వాడు రెడీ అయిపోతూ ఉంటాడు. స్నానం చేయించాలండి. ఈ అట్లు వేస్తూ వాడికి స్నానం చేయించి వాడితో అరుస్తూ ఉండాలి, త్వరగా కానీ కానీ అని చెప్పి. ఇంకా నిదానంగా రెడీ అవుతాడు. చాలా స్లో అనమాట వాడు. ఇంకా వాడితో అరుస్తూ ఉండంగానే మా పాప కూడా నిద్ర లేస్తుందండి. ఇంకా అది వచ్చి అదమ్మా ఇదమ్మా అంటూ ఎత్తుకో అంటూ ఇంకా ఏ పని చేయనివ్వదు. ఇంకా అందుకని చెప్పి నేను మార్నింగ్ అయితే అసలు వీడియో తీయలేనండి. ఇంక ఈరోజు ఏదో కొంచెం వీలుగా ఉంది, త్వరగా లేచానులే అని చెప్పి ఈ వీడియో అయితే తీసాను. ఇంక ఇక్కడ దోశలు అయితే వేసాను. ఈలోపు మా పాప కూడా నిద్ర లేచిందండి, ఏడుస్తుంది. ఇంకా దాన్ని ఎత్తుకుంటూనే దోశలు వేసుకుని వాడికి కావాల్సినవన్నీ చూసుకుంటూ మా అబ్బాయికి స్నానం చేయించేసి ఇంకా స్నాక్స్ కూడా పెట్టేసి వాటర్ బాటిల్ కూడా వాటర్ పట్టేస్తానండి. ఇంకా ఈ పని అంతా దాన్ని సముదాయించుకుంటూ చేస్తాను, లేదంటే అసలు ఒప్పుకోదనమాట. వాళ్ళ అన్నయ్యని రెడీ చేస్తే ముందు తనే రెడీ అవుతానంటది. తనకైతే 9కి స్కూలు, వీడికి 8 కల్లా వెళ్ళిపోవాలి, హాఫ్ డేస్ కదా. సో అందుకని మార్నింగ్ అంతా చాలా హడావుడిగా ఉంటుంది. ఈ స్నాక్స్ బాక్స్ను వాటర్ బాటిల్ రెడీ చేస్తాను. ఇంకా మార్నింగ్ 8కి మా అబ్బాయిని మా వారు దింపేసి వస్తారనమాట. ఇంకా తర్వాత మా పాపను రెడీ చేసి ఇద్దరం వెళ్ళాలి స్కూల్కి. నేను వెళ్ళకపోతే తను స్కూల్కి వెళ్ళదనమాట. అందుకని చెప్పి దాంతోపాటు నేను కూడా వెళ్తాను. స్కూల్లో దించేసి అయితే వస్తానండి. ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా పని మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుందండి. చాలా హడావుడిగా ఉంటుంది. ఈ దోశలు అయితే మా అబ్బాయికి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసానండి. ఇక్కడితో మార్నింగ్ వాళ్ళ రొటీన్ అయిపోతుంది. ఇంకా నా పని స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే నేను వచ్చేసి ఇంకో పొయ్యి మీద అయితే రైస్ పెడుతున్నానండి. ముందుగా స్టవ్ మీద రైసు చారు పెట్టేసి మిగతా పనులు ఏవైనా ఉంటే తర్వాత చూసుకుంటానండి. ఇంకా విషయానికి వస్తే మనుషులందరూ డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నారండి, మనుషులకు విలువ ఇవ్వడం మానేశారు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఒంటి నిండా నగలు వేసుకుంటే ఒకలాగా, పసుపు తాడు వేసుకుంటే ఒకలాగా చూసే జనాలు అయితే ఎక్కువైపోయారండి. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మనకి పర్వాలేదు, డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు, వాళ్ళు ఆర్థికంగా చాలా బాగున్నారు అంటే చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎక్కడ లేని ప్రేమలన్నీ అప్పుడు పుట్టుకొచ్చేస్తాయి. అదే మనం కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి కొంచెం ఇబ్బందులు పడుతున్నాము అని తెలిస్తే మాత్రం పక్కకు తోసేస్తారనమాట. పెట్టిపోతల్లోనూ పిలుపుల్లోనూ అన్నింటిలోనూ తేడాలు వచ్చేస్తున్నాయండి. నిజంగా ఇది ఒక్క చోటే అనుకున్నాను కానీ చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. నేను చాలామందిని గమనించాను, నా లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి. ఒకప్పుడు నేను అనుకునేదాన్నండి, డబ్బులు లేకపోతే ఏముంది, కాకపోతే మనం ఇబ్బంది పడతాము, తిండికి గుడ్డకి లోటు లేకుండా ఉంటే చాలు, మిగతావన్నీ సంపాదనలు ఇవన్నీ మనలాంటి వాళ్ళం సంపాదించలేము, ఇలా వెళ్ళిపోతే చాలు అని నేను అనుకునేదాన్నండి. కానీ ఇప్పుడు అదే సంపాదన డబ్బు లేకపోయేసరికి ఎవరికి మేమంటే లెక్క లేకుండా పోతుందండి. అసలు చాలా చులకనగా చూస్తున్నారు. మనుషులకు విలువనివ్వడం మానేసి డబ్బుకు మాత్రమే విలువిస్తున్నారండి. బయట జనాలు అలా తయారయ్యారు. నిజంగా ఇది చాలా బాధ కలిగిస్తుంది. బయట వాళ్ళు వాల్యూ ఇవ్వకపోయినా మనం పెద్దగా పట్టించుకోము, కానీ మన సొంత వాళ్ళు కూడా మనకు వాల్యూ ఇవ్వకపోతే ఓన్లీ వాల్యూ మనకు కాదా డబ్బుకా అని అనిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళు, ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత మమ్మల్ని అయితే పక్కకు తోస్తారండి. నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. మనుషులు ప్రేమిస్తారు అని అనుకున్నాను, కానీ డబ్బుని మాత్రమే ప్రేమిస్తారని నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన ఇలా చెప్పవలసి వస్తుంది. సో నాకంటూ పెద్దగా అన్నీ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ అయితే ఎవరూ లేరండి. అందుకనే నా మనసుకి ఏమైనా అనిపించింది నేను ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి, అందుకని చెప్పి మీకే చెప్పుకుంటున్నాను. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో అనిపిస్తుందండి, ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే నయం
నయము అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే చక్కగా ఒక మాట మంచిగా ఆడుతున్నారండి. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు దెప్పి పొడుపు మాటలు తప్ప చుట్టాల్లోనూ బంధువుల్లోనూ ఫ్యామిలీలోనూ ఎక్కడ మంచిగా ఒక అభిమానంగా మాట్లాడే మనుషులే కరువైపోయారు. ఇదంతా డబ్బు మహిమేలేండి. ఒకప్పుడు డబ్బులు ఉండేవి, అభిమానం పుట్టుకొచ్చేది. ఇప్పుడు డబ్బులు లేదు, అభిమానము లేదు. మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి, ధనం మూలం ఇదం జగత్ అని. నిజంగా ఇదంతా డబ్బు మహిమేనండి. డబ్బు లేకపోతే ఏమీ లేదు. నేను యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను. ఒకరు అన్నారు, డబ్బు ఉండాలండి, డబ్బు లేకపోతే ఇక్కడ ఏమీ చేయలేము, డబ్బు లేకపోతే అసలు మనం ఎందుకు పనికిరాం అన్నట్లుగా మాట్లాడారు. నిజంగా డబ్బు అంత అవసరమా? మనకు కావాల్సిన వరకు సంపాదించుకుంటే సరిపోదా అని నేను అనుకున్నాను. కానీ నిజంగానండి ఆయన చెప్పింది కరెక్టే. డబ్బు లేకపోతే మనం ఇక్కడ ఏమీ చేయలేము. మనల్ని కూడా ఎవరు గౌరవించే వాళ్ళు ఉండరు. గౌరవం కావాలన్నా, లగ్జరీ లైఫ్ కావాలన్నా, మనకేం కావాలన్నా ముందు ఉండవలసింది డబ్బేనండి. నేను అనుకునేదాన్ని మన చేతుల మీదుగా డబ్బు నడుస్తుంది అని అనుకునేదాన్ని అండి. కానీ అదేం కాదు, డబ్బు చేతుల మీదుగానే మనం నడుస్తున్నాం. డబ్బు ఉంటే ఒకలా ఉంటున్నాం, డబ్బు లేకపోతే ఒకలా ఉంటున్నాం. ఇదంతా చెప్పి మీకు బోర్ కొట్టిస్తున్నాను కదా, సారీ అండి. మరి ఇంకెవరికి చెప్తాను, మీకే కదా. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది కాక లాంగ్ వీడియోస్ చేయడానికి అస్సలు అవ్వట్లేదండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేయాలంటే ఎక్కువ వీడియో తీయాలండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో తీయాలి. నేను వీడియో తీస్తున్నట్టు ఇలా యూట్యూబ్లో పెడుతున్నట్టు ఎవరికి తెలియదు కదా. సో నేను వీడియో తీయలేకపోతున్నాను. పక్కింటి వాళ్ళకు కూడా తెలియకుండా నేను ఈ వీడియోలు తీస్తున్నానంటే మీరు నమ్ముతారా? సో దొంగతనంగా వీడియోలు తీయాలంటే చాలా కష్టమండి. మీరేమంటారు? అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అయినా అందరికీ చెప్దాంలే అని చెప్పి ఆగాను. సో మీరు త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే ఇంకా నేను దర్జాగా వీడియోస్ తీసుకుని ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. అప్పుడు చెప్పుకోవచ్చు కదా, నా ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో నేను వీడియోస్ ఇలా తీసి పోస్ట్ చేస్తున్నాను అని ఎవరికైనా చెప్పడానికైనా కొంచెం గర్వంగా ఉంటుంది. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు కదండి సబ్స్క్రైబర్స్. సో ఒకవేళ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా వీడియోస్ ఆపేయాలని నాకు అనిపించినా ఎవరికి తెలియదు కనుక ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రస్తుతానికి రీచ్ లేదు కనుక అందరికీ చెప్పాలని అయితే అనుకోవట్లేదండి. ఇంక ఇక్కడ అన్నము చారు పొయ్యి మీద పెట్టేసి పని అంతా చేస్తాను కదండి. ఇంకా కూర వండటానికి బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను. అక్కడ కిచెన్లో నించొని చాలాసేపు కట్ చేసుకునే కంటే ఇక్కడ పీస్ఫుల్గా కూర్చొని కట్ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి ఇలా పెట్టుకొని ప్రశాంతంగా కూరగాయలు కట్ చేసుకుంటున్నాను.
ఓకేనండి. ఇంక ఇక్కడ ఇంట్లో పని అంతా చేసుకొని కూర అయితే పొయ్యి మీద వేసాను కదండి. ఆ కూర మగ్గేలోపు ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి మిక్సీ బాగా డస్ట్ పట్టేసింది. సో ఇదైతే క్లీన్ చేస్తాను. ఇంకా కూర కూడా అయిపోయిందండి. మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.